దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మన కళ్లకు ముందు 99 రూపాయలు కనిపించగానే మన మెదడు వెంటనే అరే కేవలం 99 రూపాయలేనా, తక్కువే కదా అని అనుకుంటుంది. కానీ నిజానికి అది 100 రూపాయల కంటే కేవలం 1 రూపాయి మాత్రమే తక్కువ. ఈ పద్ధతిని చామ్ ప్రైజింగ్ లేదా సైకలాజికల్ ప్రైజింగ్ అంటారు. రిటైల్ మార్కెట్లో ఇది ఏళ్ల తరబడి వాడుతున్న మానసిక మాయ. ఎందుకంటే మనం ధరను ఎడమవైపు నుంచి చదువుతాం. 99 అంటే 100 లోపు అనిపిస్తుంది. దాంతో అది నిజానికి చవకైనట్టు మన మెదడు నమ్ముతుంది. ఉదాహరణకి మీరొక టీషర్ట్ చూస్తున్నారు, ధర 499 అని రాసుంటే మనకది 400 రూపాయలు అనిపిస్తుంది. కానీ అదే టీషర్ట్ 500 అని రాసుంటే అకస్మాత్తుగా ఖరీదుగా అనిపిస్తుంది. కేవలం 1 రూపాయి తేడా మాత్రమే ఉన్నా మనకు పెద్ద తేడాలా అనిపిస్తుంది. ఇంకో సీక్రెట్ ఏమిటంటే మనకు రౌండ్ నెంబర్ కన్నా చిన్న బ్రేక్ నెంబర్ అంటే ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది. అందుకే 100 కంటే 99 బెటర్ గా కనిపిస్తుంది. 100 అంటే పూర్తి ఖర్చు చేసినట్టు ఫీల్ అవుతాం. కానీ 99 అంటే ఇంకా కాస్త సేవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ ట్రిక్ ను ప్రత్యేకంగా ఆన్లైన్ షాపింగ్ సైట్లు ఎక్కువగా వాడతాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా మీరు గమనిస్తే ఎక్కువ వస్తువులు 49, 99, 999 రేంజ్ లోనే ఉంటాయి. దీని వెనుక ఉన్న లక్ష్యం ఏంటంటే మీరు తక్షణ నిర్ణయం తీసుకునేలా చేయటం. మరి దీని ప్రభావం ఏమిటంటే అసలు వస్తువు ధర ఎక్కువే అయినా ఆ చిన్న మాయ వల్ల మనం తక్కువ ధర అనిపించుకుని వెంటనే ఆర్డర్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం అవసరం లేని వస్తువులను కూడా కొనేస్తాం. చూడండి, 1 రూపాయి తక్కువ ధర మన షాపింగ్ డెసిషన్ పై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో. ఇక ముందు మీరు 49, 99, 999 లాంటి ప్రైస్ ట్యాగ్ చూస్తే అది నిజంగా తక్కువ ధర లేక ఒక సైజు స్కామా అనే దాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.